వెల్కమ్ టు రెడ్ టీవీ. సిలిండర్స్ వినియోగించే విధానం తెలియకపోతే ప్రమాదాలు పొంచి ఉంటాయని చెప్పి మరి ఆ సంస్థలు చెప్తున్నాయి. కానీ తాజాగా సిలిండర్ వినియోగం పైన అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఉందని చెప్పి కొద్దిమంది చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో సిలిండర్స్ ధరలు పెరుగుతున్నాయి. కమర్షియల్ అయితే విపరీతంగా పెరిగింది. ఒకవైపు మార్కెట్లో సిలిండర్ దొరకడమే కష్టమన్న పరిస్థితి నెలకొంది. ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కావచ్చు, వాటి ప్రభావం వలన హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కొరత స్పష్టంగా ఉంది. దీంతో పాటు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పి ప్రధాని మోడీ చెప్పిన పరిస్థితులు మనం విన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కొన్ని ఆల్టర్నేటివ్ విధానంకి మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ సంబంధించి అంటే ఎలక్ట్రికల్ సిలిండర్స్ వినియోగించేందుకు, లేదంటే డీజిల్తో నడిచే వాటిని కూడా వినియోగించేందుకు అటువైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా సిలిండర్ వినియోగం విషయంలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మల్కాజ్గిరిలో కాప్రా సర్కిల్లో ఒక ఫుడ్ కోర్ట్లో సిలిండర్ బ్లాస్ట్ కావడం జరిగింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి పూర్తిగా అంటే గాయాల పాలు కావడం, ఆ తర్వాత తన్ని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సిలిండర్ పేలిన సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పుడే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ విషయంలో అయితే ఈ సంఘటనలో ఒక సిలిండర్ పూర్తిగా దగ్ధం కావడం, భారీ ఎత్తున పేలుడు సంభవించింది. దీనితో అక్కడున్న స్థానికంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదే కాకుండా ఫైర్కి సంబంధించి కూడా అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ సంఘటన మంటలను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇంకా వివరాలు తెలవాల్సి ఉంది. అసలు ఈ సిలిండర్ పేలడానికి గల కారణం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో పేరింది, దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ కేసులో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రెండు విధాలుగా ఈ సిలిండర్ పేలేందుకు అవకాశం ఉంది అని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే సిలిండర్కు సంబంధించి రెగ్యులేటర్ నుండి లేదంటే పైపు నుండి గ్యాస్ లీక్ కావడం వలన అక్కడ వెంటిలేషన్ లేకపోవడంతో ఏదైనా స్పార్క్ లాంటిది వచ్చినప్పుడు కూడా అక్కడ ఆ ఇంటి మొత్తం కూడా పేలేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పైపు వినియోగిస్తామో సిలిండర్కి తర్వాత స్టవ్కి మధ్యలో పైపు వినియోగించినప్పుడు ఆ పైపు సరఫరాలో కనుక ఏదైనా సమస్య ఉంటే లీకేజ్ అయినా కూడా ఈ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిలిండర్ పేలేందుకు ఎక్కడ కూడా ఆస్కారం లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ద్రవ రూపంలో తర్వాత వాయు రూపంలో రెండు వాయువులు ఉంటాయి కాబట్టి ఆ పీడనానికి సరిపోయే విధంగా అంతర్గతంగా సిలిండర్ను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ సిలిండర్ పేలేందుకు అవకాశం ఉండదు. కానీ బయట నుండి ఏదైనా అగ్ని లేదంటే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే లేదంటే ఒక స్పార్క్ లాంటిది వచ్చినప్పుడు మాత్రమే లీకేజీలు ఉంటే ఈ సిలిండర్ పేలేందుకు అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చూస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ సిలిండర్ పేలిన విషయంలో అయితే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇక ప్రమాదం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను ఆర్పివేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక్కరు తీవ్ర గాయాలు పాలు కావడం, మిగతా ఎవరి కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రమాదాన్ని అరికట్టడం జరిగింది. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సిలిండర్ వినియోగం పైన వినియోగదారులకు కాస్తైనా అవగాహన ఉండాలి. లేదు అంటే సిలిండర్ కొనుగోలు చేసే సమయంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా వాడాలన్న అవగాహన ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా సూచిస్తున్నారు.